హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్చుముక్కు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. సిపిఆర్ విడ్త్ వైడ్గా ఉన్నప్పుడు మనం ఇన్ జనరల్గా సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎక్కువసార్లు నేను అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే ప్రీవియస్ డే హై అనేది R1కి సిపిఆర్కు మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువసార్లు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇనిషియల్ బ్యాలెన్స్ హైలో దగ్గర ఏదైనా సప్లై జోన్ కానీ ఏదైనా డిమాండ్ జోన్ కానీ ఉంటే దానికి అనుగుణంగా మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇంకా అవి ఎక్కువ సక్సెస్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ మన స్ట్రాటజీ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. ఎప్పుడైతే మనం సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ విడ్త్ను కన్సిడర్ చేస్తే R1 దగ్గర కానీ ప్రీవియస్ హై డే దగ్గర రిజెక్షన్స్ వస్తే మనం ట్రేడ్స్ అయితే తీసుకుంటాం, అంటే సెల్ సైడ్. లేదు అంటే R1 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం, అది నారో సిపిఆర్ ఉన్నప్పుడు. లేకపోతే నార్మల్గా రివర్సల్ క్యాండిల్స్ కోసమే చూస్తాం. పర్టికులర్గా ఇక్కడ ఇది రివర్సల్ క్యాండిల్ అని చెప్పలేము. ఓకే, ఎనీహౌ ఇది రివర్సల్ క్యాండిల్. దీని లో కింద ఎంట్రీ పాయింట్ ఇది మన యొక్క స్టాప్ లాస్. టార్గెట్ అనేది ఇంత అవుతుంది, బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. లేటర్ పీరియడ్లో స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. తర్వాత R1 బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. కొన్ని ప్రీవియస్ హై డే వరకు వెళ్ళిందంటే అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. సో అంటే సిపిఆర్ ప్రకారం మనకైతే స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. పర్టికులర్గా నేను అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే ఈ ప్రీవియస్ డే హై అనేది ఈ పీడిహెచ్ అనేది R1కును సిపిఆర్కు మధ్యలో ఉంటే, ఇప్పుడు ఇది మనకు R1గా ఉన్నది, ఇది పీడిహెచ్ అయితే మనకు ఎక్కువసార్లు ఇనిషియల్ బ్యాలెన్స్ హై లో దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నవి. మనం అబ్జర్వేషన్ చేసిన, మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. సో ఈ సందర్భంలో మాత్రం నార్మల్గా సైడ్ వేస్లోనే మూవ్ అవ్వడం అయితే జరిగింది. పర్టికులర్గా ఇక్కడ రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో అది మన సప్లై జోన్ డిమాండ్ జోన్స్ మార్క్ చేసుకున్నప్పుడు డిస్కషన్ చేద్దాం. ఇక కెమెరా ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయిన సందర్భంలో సో మనకు ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కాబట్టి నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన 3 లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అంటే ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు సో ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే బ్రేక్అవుట్ అవుతూ రావడం అనేది జరిగింది కాబట్టి ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇది డిమాండ్ జోన్గా మనం మార్క్ చేసుకున్నప్పుడు ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చింది చూడండి. సో మళ్ళీ లేటర్ పీరియడ్లో ఈ ప్రైస్ ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇది మన యొక్క అంటే థర్డ్ క్యాండిల్ తర్వాత మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఎంత అవుతుంది, టార్గెట్ అనేది దీనికి 1:2 టైమ్స్ స్లోగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక సప్లై జోన్ అంటే ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఫస్ట్లో ఇక్కడికి రాలేదు, అంటే ఎగ్జాక్ట్గా దాని వరకు అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో ఇక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తుందేమని చూసాము. కన్ఫర్మేషన్ క్యాండిల్, ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే రాలేదు. కొన్ని క్యాండిల్స్ వచ్చాయి, బట్ వాటి లో కింద మనకు ఎలాంటి ఎగ్జిక్యూషన్ అయితే రాలేదు. చూడండి, ఇక్కడ మాత్రం ఈ జోన్ దగ్గర ఇది అంటే ఈ జోన్ వైలేషన్ అయింది అనుకోండి. జనరల్గా ఈ జోన్ అంటే ఒకసారి టెస్ట్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఏం కాదు, 2 టైమ్స్ లోపలికి వెళ్ళడం జరిగింది, మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది, మళ్ళీ వెనక లోపలికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ జోన్ కన్సిడర్ చేయొద్దు. జనరల్గా ఈ జోన్ను మనం కన్సిడర్ చేస్తే ఫెయిల్యూర్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ టైం వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి జోను, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జోన్ అనుకుందాం. సో ఏదైనా ఒక క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావాలి, లేదు అంటే దీని లోపలికి వెళ్ళి ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ వరకైనా అంటే దీన్ని బ్రేక్ చేసినా పర్లేదు, బట్ ఆ బ్రేకింగ్ అనేది ఒకసారి మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనం చూడండి, ఒకసారి బ్రేక్అవుట్ అయింది, రెండోసారి బ్రేక్అవుట్ అయింది, మూడోసారి బ్రేక్అవుట్ అయింది, నాలుగోసారి బ్రేక్అవుట్ అయింది, ఐదోసారి బ్రేక్అవుట్ అయింది, ఆరోసారి బ్రేక్అవుట్ అయింది. ఇట్లా ఇన్ని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అవుతుందంటే ఇది మనకి ఈ జోన్ అనేది క్వాలిటీ జోన్ కాదు, వ్యాలిడేట్ కాదు. అంటే ఈ జోన్ అనేది
ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ జోన్ కన్సిడర్ చేయకపోవడమే ఉత్తమం. సరే ఒకసారి ఇలా వెళ్ళి మనకు ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తే సో మనం ఇంకా రెండోసారి ఆ జోన్ వయలేషన్ కాకపోతే మాత్రం డెఫినెట్గా అక్కడ కన్ఫర్మేషన్ ఏంటి ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు ప్రతిసారి క్యాండిల్ అనేది ఈ జోన్ లోపలికి వెళ్తూ వెనుకకైతే రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడ్ కాదు. కాబట్టి ఈ జోన్ ప్రకారం నో ట్రేడ్. ఒకవేళ మీరు విత్ ఇన్ ద ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మీరు ఒక జోన్ మార్క్ చేసుకున్నట్టయితే ఈ గ్యాప్ అప్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బేస్ క్యాండిల్, తర్వాత మూమెంటమ్ క్యాండిల్. సో మన గ్యాప్ అప్ క్యాండిల్ కూడా మూమెంటమ్ క్యాండిల్ కన్సిడర్ చేస్తాం కాబట్టి సో ఈ జోన్ మనం మార్క్ చేసినట్టయితే చూడండి, ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఈ డిమాండ్ జోన్ యాక్ట్ అయినప్పుడు ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి ఈజీగా మన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో రెండో జోన్ ఒకసారి చూపెడతా చూడండి, ఇక్కడ చూడండి. సో ఇది మొమెంటమ్ క్యాండిల్ అండ్ 2 బేస్ క్యాండిల్స్, నెక్స్ట్ ఒక 3 అనుకోండి. సో ఇది 1:1 అయితే టార్గెట్ అయితే రావడం జరిగింది. అంటే మనం అనుకున్న దానికంటే తక్కువ అయితే రావడం జరిగింది. బట్ ఇలా జోన్స్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఇదేమో ఓన్లీ 1 సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది, ఇక్కడ మాత్రం 3 బేస్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి సో పెద్దగా ప్రాఫిట్ అయితే ఏమీ ఇవ్వలేదు. అంటే 1:1 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే ఇలా మన క్వాలిటీ జోన్స్ మార్క్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక రేపటి రోజున చూద్దాం. ఇక రేపటి రోజున పెద్దగా ఏం జోన్స్ లేవు. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ ఒకదాన్ని అయితే మార్క్ చేసుకోండి. ఇది క్వాలిటీ జోన్, ఈ జోన్ అనేది క్వాలిటీ జోన్. ఎందుకంటే ఇక్కడ బేస్ క్యాండిల్ తర్వాత మనకు 2 వరుస మూమెంటమ్ క్యాండిల్స్ రావడం జరిగింది. బట్ దట్టు లోయర్ లోస్ తోటి లోయర్ క్లోజింగ్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది ఎక్కువ శాతం మనకు వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇంకా మీరు వీలైతే వీక్ టు వీక్ తీసుకోండి. ఇట్లా వీక్ టు వీక్ తీసుకున్నా కూడా ఎనీ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడికి వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,200 దగ్గర బిల్డప్ అయింది. సో అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో అంటే ఒకే రోజు ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్. కాబట్టి ఈ లెవెల్ 18,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. ప్రైజెస్ అనేవి సమ్వాట్ మిక్స్ ట్రెండ్ అయితే ఉంది. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయితే ఉన్నది. కాబట్టి పుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,800 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ ఉండడం జరిగింది. సో నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఫుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో మళ్ళీ రేపు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. ఎందుకంటే స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది, ఇది రైజింగ్ అవుతూ ఉంది, మన బేస్ లైన్ కూడా రైజింగ్ అవుతూ ఉంది. సో మనం అంటే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితేనే మనం సైడ్ వేస్ కరెక్షన్ కోసం అయితే చూస్తాం. సో ప్రైజెస్ అనేది పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ రేపటి రోజున ఇలా వచ్చి ఇలా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఒక అవర్లీలో చూద్దాం. సో
సో అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ కూడా మనకు బులిష్నెస్సే షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. సో కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంది, బట్ బేస్ లైన్ అనేది పైన ఉన్నది. సో ఇది సంబాట్ మనకు కన్సాలిడేషన్ మనకు షో చేస్తుంది. ఎనీహౌ ఒకవేళ ప్రైజెస్ అనేవి వీటి పైన ఉన్నంతసేపు మనకు బుల్లిషే కాబట్టి సో బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది. సో బుల్లిష్ ఉంటే ఇక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది 17,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ 18,000 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 17,450 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గానే ఉండడం జరిగింది. చూడండి, మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గానే ఉంటుంది. 70% కేసులలో 70% మనకు ట్రేడింగ్ డేస్లలో సైడ్ వేసే ఉంటుంది. ఓన్లీ 30 to 25% మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. వాటిని వదిలేసినప్పటికీ కూడా మన 70% కేసులలో మనం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైడ్ వేస్ స్ట్రాటజీని యూజ్ చేయడానికి ప్లాన్ చేయండి. సైడ్ వేస్ స్ట్రాటజీ ఎక్కువ వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో చూడండి, ఫస్ట్ సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీని యూజ్ చేద్దాం. ఎందుకంటే సిపిఆర్ పైన ఓపెన్ అయిన సందర్భంలో పర్టికులర్గా R1 కింద ఓపెన్ అయిన సందర్భంలో సిపిఆర్ పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రీవియస్ డే హై అనేది పైన ఉన్నప్పుడు ఈ సందర్భంలో మనం సిపిఆర్ పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. సిపిఆర్ పుల్ బ్యాక్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడైతే రావడం అయితే జరిగింది. సో ఇది మనకు పుల్ బ్యాక్, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఈ సందర్భంలో మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం. ఇక సిపిఆర్ సైడ్ వే స్ట్రాటజీ అంటే విడ్త్ను బట్టి కన్సిడర్ చేసుకున్నట్టయితే సో ఇది మన యొక్క విడ్త్ కాబట్టి ఇది వైడ్గానే ఉన్నది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ బ్యాలెన్స్ హైలోని మార్క్ చేసుకుంటాం. ఇనిషియల్ బ్యాలెన్స్ యొక్క హైలోని మార్క్ చేసుకుంటాం. ఈ సందర్భంలో నేను అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే పర్టికులర్గా ప్రీవియస్ డే హై అనేది ఇక్కడ ఉండి ఈ ప్లేస్లో ఉండి R1 అనేది పైన ఉంటే మాత్రం అంటే ఈక్వి డిస్టెన్స్లో ఉండి మధ్యలో ప్రీవియస్ డే హై ఉంటే ఎక్కువ సార్లు R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు. సో ఈ సందర్భంలో తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, బట్ వర్క్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం మరి ఇక్కడ మనం ఎలా జోన్ మార్క్ చేయాలి. ఫస్ట్ 1 అవర్ యొక్క హై ఇదే అవుతుంది. సో దీని హై నుంచి మార్క్ చేసుకుంటూ దీనిపైనే ఒక R1 ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం అంటే ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక జోన్ను మార్క్ చేసినట్టయితే సో ఇది మన యొక్క జోన్. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో మన యొక్క స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది, ఎంట్రీ పాయింట్ ఇంతే ఉంటుంది కాబట్టి దీనికి 1:2 టైమ్స్ లేదా నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇదే కాబట్టి ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక బయింగ్ సైడ్ చూద్దాం. ఇనిషియల్ బ్యాలెన్స్ లో ఏదవుతుంది? ఇది అవుతుంది. సో దీన్ని మనం మార్క్ చేసుకుంటూ మన యొక్క డిమాండ్ జోన్ అనేది ఇది అవుతుంది, అవునా? సో డిమాండ్ జోన్ ఇదైనప్పుడు సో మన యొక్క ఎంట్రీ పాయింట్ దీనిపైన అవుతుంది. సో అంటే ఈ క్యాండిల్లోనే తీసుకుంటామా? ఇంకా ఈ క్యాండిల్ అనేది పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ తీసుకుంటాం, దీని హై పైన తీసుకుంటాం, అప్పుడు స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు ఇలా వాడడానికి అంటే ఈ సైడ్ వేస్ స్ట్రాటజీని ఇలా యూజ్ చేయండి, మీరు ఎక్కువ డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే H4 పైన ఓపెన్ కావడం జరిగింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనకు నో ట్రేడ్. బట్ ఇది దగ్గరే ఉంది కదా సార్ అన్న మీరు అనొచ్చు. దగ్గరే ఉన్నప్పటికీ సరే ఓకే, H3 H4 మధ్యలో ఓపెన్ అయినైతే H4ని బ్రేక్అవుట్ కావుకుంటూ మనకు ట్రేడ్ రావాలి. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. దీని హై పైన మనకి ఎలాంటి మనకు ఎంట్రీ అయితే లభించలేదు. సరే దీని కింద లో కింద ఏదన్నా ఇక్కడ కూడా ఎంట్రీ అయితే ఏమీ లభించలేదు కాబట్టి క్యామరీల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ప్రకారం మార్క్ చేసినట్టయితే మనకు మన ఇవ్వబడిన జోన్స్కి ప్రైజెస్ అనేవి రీచ్ కాలేదు. ఒక లెవెల్కి అయితే ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది, ప్రైస్ అనేది దీనిపైన ఓపెన్ కావడం జరిగింది. సో దీనిపైన ఓపెన్ అయినప్పుడు ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. డిమాండ్ జోన్గా యాక్ట్ అయినప్పుడు ఇక్కడ వెళ్ళి అంటే దీనిపైన మనకు ఎలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ మనకు పైన క్లోజ్ కాలేదు, అంటే దీనిపైన నుంచి ఇలా వచ్చి ఇలా రాలేదు. సరే ఓకే, లేటర్ పీరియడ్లో ఈ ప్రైజెస్ అనేది వైలేషన్ కావడం జరిగింది, అంటే ఈ జోన్ అనేది వైలేషన్ అయినప్పుడు
సో మళ్ళీ ఇక్కడికి ఎనీ పుల్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అలాంటి పుల్ బ్యాక్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ క్యాండిల్ మనం కన్సిడర్ చేస్తాం. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ ఓన్లీ 1:1.5 అయితే రావడం అయితే జరిగింది. ఎనీహౌ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఈ జోన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎనీ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటే ట్రేడ్ అయితే తీసుకుందాం. ఇక ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే కాల్ సెల్లో 38,000 దగ్గర ఉన్నది ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి 39 దగ్గర ఉంది, థర్డ్ది వచ్చేసి ఇక్కడ ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక వేస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనే మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే సమ్ వాట్ మనకు మిక్స్డ్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో పుట్ సైడ్ డాటాను కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 36 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ టెస్ట్ కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమో బుల్లిష్ ఉన్నది, ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ఉన్నది, ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. చూడండి, సో డే టైం ఫ్రేమ్లో మనకు కన్వర్జేషన్ లైన్ అనేది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అయితే కావడం అయితే జరిగింది. సో రేపటి రోజున ప్రైజెస్ అనేవి దీనిపైన ఉంటే మళ్ళీ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడానికి అంటే ఇవాళట్లాగా రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే కన్వర్జేషన్ లైన్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది బేస్ లైన్. సో బేస్ లైన్ అనేది మనకు ఫ్లాట్గా మారింది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా మారితే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా ఫుల్ బ్యాక్ వస్తుంది, డెఫినెట్గా కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో మనం R1 దగ్గరనో లేదంటే R2 దగ్గరనో లేదా ప్రీవియస్ సైడ్ దగ్గరనో మనకి ఎనీ రివర్సల్ క్యాండిల్ సెల్లింగ్ సైడ్లో మనకు ఐడెంటిఫై అయితే మనం సెల్ చేయవచ్చు. సో టువర్డ్స్ పైవట్ పాయింట్ వరకు మనం CPR వరకు సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా వెనుకకు ప్రైజెస్ అయితే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో పుల్ బ్యాక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి, అందుకే ఈరోజు నిన్ననే ఇది ఫ్లాట్నెస్ అనేది స్టార్ట్ అయింది. నిన్న ఫ్లాట్నెస్ స్టార్ట్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ప్రైజెస్ అనేవి వెనుకకైతే రావడం జరిగింది. సో మేబీ రేపు కూడా ఇలాంటి సినారియో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, ఇది ఫ్లాట్నెస్ ఉన్నంతసేపు. సో చూడండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో వస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది, 37,264 వరకు. అదర్వైజ్ ప్రైస్ అనేది ఇంకా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే 38,400 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. కవర్లో చూద్దాం. ఈ కవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైజెస్ అనేది నిన్న మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇది ఫ్లాట్గా ఉన్నది, ఫ్యూచర్ అంటే కుమో అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కుమో దగ్గరికి వస్తాయని చెప్పడం జరిగింది. చూడండి, ప్రైజెస్ అనేవి థర్డ్ 1 అవర్ క్యాండిల్లో కుమో దగ్గర సపోర్ట్ తీసుకున్నాయి. చూడండి, సో కుమో దగ్గర సపోర్ట్ తీసుకున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఎంట్రీ తీసుకొని మనం కొంచెం రిస్క్ బేర్ చేసేది ఉంటే సింపుల్గా మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ దీని యొక్క బేస్ లైన్ కింద అవుతుంది. సో దీనికి మినిమం 1:2 టైమ్స్ టార్గెట్ అయితే ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి అంటే ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు మనకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తాయి. ఈ ఇండికేషన్స్ని మనం ఫాలో అయితే డెఫినెట్గా మనకు ప్రాఫిట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూడండి, సో రేపటి రోజున కూడా ఈ సినారియోని చూసినట్టయితే మేబీ ఇది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి ప్రైజెస్ అనేవి ఇక్కడికి రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ
మనకు స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి ప్రైస్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకవేళ దీనిపైన ట్రేడ్ అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 38,100 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.